న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో వినాయక చవితి ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని తహసీల్దార్ పితాని త్రినాథరావు కోరారు. సోమవారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో వినాయక చవితి ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని తహసీల్దార్ పితాని త్రినాథరావు కోరారు. సోమవారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పందిళ్లు, మండపాలు పెట్టాలంటే ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ ద్వారా యాప్లో నమోదు చేసుకుంటే సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి మండపం వద్ద సేఫ్టీ చర్యలు పాటించాలని కోరారు. విగ్రహం ఎత్తు, బరువు, ఉత్సవం రోజులు, నిమజ్జన మార్గం ముందుగానే తమకు తెలియజేయాలని కోరంగి ఎస్ఐపి సత్యనారాయణని కోరారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడరాదన్నారు. మండపాల వద్ద రాత్రి సమయంలో భద్రతా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. వినాయక మండపాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్టు ఎంపీడీఓ కె సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ అనుష, శాఖ ఏఈ అనురాధ, డిటి సూరిబాబు, ఆర్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రేపట్లో ఇంకా పెరగొచ్చు దాని సంఖ్య తగ్గదు. ఇక మత్స్య శాఖ వారి బాధ్యత ఏంటంటే ఇందులో ఎక్కడైతే వాల్నరబుల్ పాయింట్స్ ఉంటాయో అవి గుర్తించి అక్కడ మాత్రం స్విమ్మర్స్ని పెట్టుకోవాలి. అది మీ బాధ్యతగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ కూడా మనకి ప్రతి చోట చిన్న కనిపిస్తుంది. అక్కడ ఏం చేస్తారు, స్విమ్మర్స్ని మాకు బోర్డులు పెట్టి స్విమ్మర్స్ని ఒక 60 మంది పెట్టి పెట్టండి. ఇక్కడ ఎక్కడ అన్నది ఆ స్పాట్స్ మీకు ఇష్యూ ఆ లిస్ట్ ఇస్తుంది, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకున్నారు. అలాగే లైఫ్ జాకెట్స్ కూడా ఉండాలి. సార్ మీ ఎడి గారితో మాట్లాడండి. ఎవరన్నా మనం వాల్నరబుల్ పాయింట్స్ ఏ ప్రమాదం జరిగినప్పుడన్నా గవర్నమెంట్ని సేవ్ చేసే పరిస్థితి. అలాగే సర్పంచి, పంచాయతీ కార్యదర్శి రోజు ప్రధానమైంది. సర్పంచి, పంచాయతీ కార్యదర్శి మాట్లాడుకుని ఆ గ్రామంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ, పోలీసు వారికి చెప్పాలి. అది ప్రధానమైనటువంటి అంశం. ఈ లిస్టులో అయితే ప్రెస్ వారికి, ఎవరైతే ఇరిగేషను, ఫిషరీస్, ఎలక్ట్రిసిటీ, పోలీస్, పంచాయతీ రాజ్, దీస్ ఆర్ ది లైన్ డిపార్ట్మెంట్. డ్రైన్స్ అయిన మీటింగ్ ఆపరేటర్స్ వస్తారు. ఆ లిస్టులన్నీ కూడా ఇది గ్రూప్ క్రియేట్ చేసి అందులో పెట్టేస్తాను సార్. మీకు కూడా కాపీ ఇస్తాను. మీ ఫీల్డ్ ఫంక్షనరీస్ మాత్రం శాంతంగా పండుగ జరుపుకోవాలి. ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయవలసింది ఫస్ట్ డే చతుర్థి నాడైతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. నిమజ్జనం నాడు మాత్రం ఎక్కడైతే వాల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో కేర్ఫుల్గా ఫిషరీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అండ్ పోలీస్ అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఆ వైడ్ పబ్లిసిటీ ఇవ్వమని మా పంచాయతీ కూడా చెప్పడం సెక్షన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ దాన్ని ఉంటే ఇన్నింటినీ కూడా అమలు చేయడానికి మన చతుర్శుద్ధితో ప్రయత్నించాలని నేను. నా పేరు త్రినాథరావు, తాళరేవు మండల తహసీల్దార్ చేస్తున్నాను. మా మండల ప్రజలందరికీ కూడా ముందస్తు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిషరీస్ కానీ, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ రాజ్, పోలీస్, ఇరిగేషన్, డ్రైన్స్ వారితో ఈ గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం, అదేవిధంగా నిమజ్జన కార్యక్రమాలు, ఆ ముందస్తు ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చర్చించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రతి గ్రామంలో కూడా గణేష్ విగ్రహం పెట్టితే కంపల్సరీ పోలీసు వారు పర్మిషన్ తీసుకోవాలి. అందులో ఇదివరకైతే రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ అయినా తదితర పర్మిషన్ అవసరం అయ్యాయి. ఇప్పుడు అది అవసరం లేదు. సింగిల్ విండో సిస్టమ్ కింద డైరెక్ట్గా పోలీసు వారిని సంప్రదిస్తే వెబ్సైట్ ఇస్తారు. ఆ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకుంటే
ఆటోమేటిక్గా పర్మిషన్ సోమోటోది ఇచ్చేస్తారు. దానికి క్యూఆర్ కోడ్ కూడా ఇస్తారు. మీరు ఎక్కడైతే పందిరి వేసారో ఆ క్యూఆర్ కోడ్ అక్కడ డిస్ప్లే చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అదేవిధంగా పంచాయతీలు కూడా ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ దీనికి ప్రాథమికంగా వారి యొక్క లోకల్గా మొత్తం సర్పంచ్తో కోఆర్డినేట్ చేసుకుని ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే నిమజ్జన కార్యక్రమం ఉందో అక్కడ అవసరమైన చర్యలు ఫిషరీస్ పోలీస్ రెవెన్యూ తీసుకోవడం జరుగుతుంది. మిగతా అందరూ కూడా ఆనందకరమైన పరిస్థితుల్లో చక్కటి వాతావరణంలో పండుగ జరుపుకోవాలి. నిమజ్జనాన్ని కూడా చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమం ముగించుకుని రావాలని ప్రజలందరికీ తెలియజేస్తాను. ఇది తాళరేవు మండలంలో వచ్చేటప్పుడు ఇప్పటివరకు అసెప్టింగ్ చేసిన వివరాలు అయితే మనం కొన్నటువంటి 13 రెవెన్యూ గ్రామాల్లో 46 పెద్ద విగ్రహాలు, 66 చిన్న విగ్రహాలు, 112 పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు. ఇకపోతే ఇవాళ రేపట్లో పోలీసులు అందరూ పర్మిషన్ తీసుకునే వివరాలను బట్టి ఇంకా సంఖ్య పెరగొచ్చని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా గాడి మొగలు ఎక్కువ, జీవవరం, పటవల, కోరంగి, శంకరపాలెం ఇందులో ఎక్కువ విగ్రహాలు పెట్టడానికి వారు సమాయత్తం అవుతున్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచి వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ మా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పకుండా చిత్తశుద్ధితో మేము చేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ముందస్తు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మాట్లాడుతున్నాం. ముందుగా గణేష్ ఉత్సవాలు జరుపుకునే వ్యక్తులందరూ కూడా కమిటీగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సింగిల్ విండో సిస్టంలో ఒకే విధానం ద్వారా ఏంటంటే ఒక వెబ్లో నెట్లో పెట్టడం జరిగింది. గణేష్ ఉత్సవ్ .net దానికి అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎంతమంది కమిటీ మెంబర్స్, ఎన్ని అడుగులు విగ్రహం ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో ఫిలప్ చేస్తే అది అప్రూవల్ కోసం మా పోలీస్ స్టేషన్కి వస్తే మేము దాన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అది తీసుకున్న తర్వాత ఆ గణేష్ మండపం దగ్గర వీళ్ళు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి మేము వాళ్ళకి తెలియజేసి అక్కడ ఈ క్యూఆర్ కోడ్ని పెట్టడం జరుగుతుంది. రెగ్యులర్గా మా పోలీసు వారు ఎన్ని రోజులైతే ఆ విగ్రహం అక్కడ ఉంటుందో ప్రతిరోజు కూడా వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు కూడా ఏవి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి 4 అడుగులు దాటినటువంటి విగ్రహం ఉంటే దానికి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. కమిటీ మెంబర్స్ కూడా ఏంటంటే 24/7 అంటే ప్రతిరోజు కూడా అంటే 24 గంటలు కూడా అక్కడ అందుబాటులో ఉండాలా. అదేవిధంగా అక్కడ పడుకొని ఉండాలి. అదేవిధంగా ఎటువంటి కూడా అసాయం కార్యకలాపాలు, అశ్లీల నృత్యాలు అటువంటివి చేయకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజలందరూ కూడా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నేను తాలూరు ఎంపీడీఓ నా పేరు వచ్చినారేనా. మరి ఈ గణేష్ ఉత్సవాలు ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల గురించి, నిమజ్జన కార్యక్రమంలో తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి మరి హైర్ అథారిటీస్ మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో వాటిని తెలియపరచడం కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా వారు తీసుకునే చర్యలతో పాటుగా మరి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా శానిటేషన్ చర్యలు ప్రతి చోట కూడా మరి చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలను పంచాయతీ కార్యదర్శుల ద్వారా దాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కావాల్సి వచ్చినా శానిటేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరైతే గణేష్ నిమజ్జన గణేష్ ఉత్సవాలు ప్రారంభించేటువంటి కమిటీస్ ఉంటాయో వారు పంచాయతీ కార్యదర్శి వారిని ఒకసారి మాట్లాడి, అలాగే సర్పంచ్ మీ గ్రామ సర్పంచ్ వారిని కూడా మాట్లాడుకొని సర్పంచ్ గారి యొక్క కార్యదర్శి వారి యొక్క సలహా మేరకు మీరు ఉత్సవాలు జరుపుకొని మీరందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రాంతమైన యానం మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి గత 5 నెలలుగా వేతనాలు అందించలేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సోమవారం ఉదయం ఆందోళన బాట పట్టారు. ప్రాంతమైన యానం మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి గత 5 నెలలుగా వేతనాలు అందించలేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సోమవారం ఉదయం ఆందోళన బాట పట్టారు. స్థానిక జెండా స్తంభం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుదుచ్చేరి ప్రభుత్వం తక్షణమే తమ బకాయి వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా 7th పే పెండింగ్ పూర్తిగా క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా తమకు వేతనాలు పెండింగ్ లో ఉండడం వల్ల అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.
రిటైర్ అయిన సిబ్బందికి సెటిల్మెంట్ చేయవలసిన సొమ్ము పూర్తిగా చెల్లించలేదని, రిటైర్మెంట్ అయిన మరికొంతమంది సిబ్బందికి పెన్షన్ అందించకపోవడంతో కనీసం టాబ్లెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక చెప్పుకోలేని ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం తమ పరిస్థితులను అర్థం చేసుకొని స్పందించి ప్రతి నెల క్రమంగా వేతనాలు అందించే విధంగా చర్యలు చేపట్టకపోతే తీవ్రస్థాయి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నమస్కారాలు. ఈవేళ యానం మున్సిపాలిటీ ధర్నా చేయడం జరుగుతుంది. ఇది ఆరోసారి మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పటికీ ఇది కూడా మా ఏదైతే కాన్ఫెడరేషన్ ఉందో, పాండిచేరి అసోసియేషన్ ఏదైతే ఉందో, కాన్ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఆరోసారి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాండిచేరిలో కూడా మన యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీలు, కమ్యూనల్ పంచాయతీలు కూడా పాండిచేరిలో ఈ నిరసన తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా మేము యానంలో ఇవాళ చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మేము ఈ 6 సార్లు చేసిన దానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. మాకు ఎన్నో నెలలుగా తరబడి ఈ జీతం బకాయిలు మాత్రం ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుంది అన్నది ముఖ్యంగా బాధాకర విషయం. దాన్నే కాకుండా 7th పే వచ్చిన తర్వాత మేము 7th పే గురించి చాలా పోరాడితే 7th పే ఇచ్చారు, కానీ దానికి సంబంధించిన ఏరియాస్ ఇవ్వలేదు. ఆ ఏరియాస్ ఇవ్వాలని చెప్పేసి మేము లాస్ట్ టైము ఇదివరకు ఒకసారి ధర్నా చేసినప్పుడు ఆ ధర్నాలో మాకు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కొన్ని హామీలను ఇచ్చింది. హామీలను ఎలాగంటే ఈ యొక్క జీతాలని గవర్నమెంట్ ద్వారా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని, అలాగే ముఖ్యంగా 7th పే ఏరియాస్ ఇస్తామని, అలాగే ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు ఉన్నాయో బకాయిలు కూడా మేము వెంటనే చెల్లిస్తామని చెప్పేసి మాకు హామీని ఇచ్చి అర్ధరాత్రి కాడ ఈ యొక్క ధర్నాను విరమింపజేశారు ప్రభుత్వం వారు. అది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్ మాకు ఇచ్చిన హామీతో మేము ఆ రోజు ధర్నాను విరమించడం జరిగింది. కాకపోతే ఇవాళ కూడా ఆ యొక్క 7th పే ఏరియాస్ ఇవ్వకపోవడం, దాని మీద కనీసం ఈ యొక్క మొండి ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఈ మున్సిపాలిటీలు కానీ కమ్యూనిటీ పంచాయతీలు కూడా చాలా చిన్న చూపు చూస్తూ ఈ యొక్క మన యూటీ పుదుచ్చేరిలో ఈ యొక్క ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా, మున్సిపాలిటీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా, కమ్యూనల్ పంచాయతీస్ ఎంతవరకు కష్టపడుతున్నా, ఈవేళ 9 నెలల జీతాలు లేవంటే వీళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి, వీళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటున్నారో, కనీసం వీళ్ళు తింటున్నారా, వీళ్ళ ఆరోగ్యాలు ఎలాగున్నాయి. అలాగే మరి సంవత్సరాలు గడిచిపోయి ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోయి సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా వాళ్ళు కూడా చాలామంది అందులో కూడా వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడానికో, అప్పులు అయిపోయో, ఇల్లులు కట్టుకోవడానికో, కొంతమంది అయితే వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకుంటే డబ్బులు వస్తే మన అప్పులు తీస్తాయో, కష్టాలు పోతాయో అనుకుంటే వాళ్ళ రిటైర్మెంట్ ఏది వచ్చేసినా కూడా ఇంకొక 4-5 సంవత్సరాలు ఎక్కువైపోయినా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి కనీసం పెన్షనర్స్కి సెటిల్ చేయవలసిన బెనిఫిట్స్ని కూడా సెటిల్ చేయట్లేదు. ఈ యొక్క ఆందోళనలో చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఈ చనిపోయిన వారి కుటుంబాలకు కూడా వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ గ్రౌండ్లో ఇవ్వాల్సిన ఉద్యోగాలు కూడా ఇవి దగ్గర 5-6 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా దాని మీద కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు. ఈ ప్రభుత్వం ఇంత మొండి వైఖరిగా వ్యవహరించడం చాలా సిగ్గుచేటుగా. ఈ ప్రభుత్వం వెంటనే మా న్యాయమైన కోరికల్ని మేము కూడా గవర్నమెంట్లో మాకు జీతాలు తీసుకునే అర్హత ఉంది కనుక మాకు కూడా గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలి, లేదంటే 7th పే ఏరియాస్ని కూడా మాకు వెంటనే విడుదల చేయాలి. ఈ పెన్షనర్స్ గురించి కూడా ఏదో ఆలోచించి కనీసం పెన్షనర్స్ కన్నా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ ఒక వాళ్ళ యొక్క పెన్షన్ కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇమ్మని సీఎం గారిని హృదయపూర్వకంగా అడుగుతున్నాం. మరొకసారి కూడా ఈవేళ కూడా సీఎం గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ అడుగుతున్నాం.
ఇక్కడ మన అందరినీ కూడా మా యొక్క కష్ట సుఖాలను దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఈ పాండిచేరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రజలుగా గుర్తించి ఈ మున్సిపల్ ఎంప్లాయీస్ని కమ్యూనల్ పంచాయతీ ఎంప్లాయీస్కి కూడా న్యాయం చేయాలని చేస్తారని ఇవాళ రేపు ధర్నా మేము మొదలుపెట్టాం. అవసరమైతే దీన్ని మా హామీలు నెరవేరే వరకు కూడా ఏదైతే పాండిచేరి ఫెడరేషన్ ఇచ్చిందో ఆ పిలుపు మేరకు ఈ హామీలు నెరవేరే వరకు కూడా మేము దీన్ని కొనసాగించడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడమని, ఈ నిరంకుశ ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా న్యాయమైన కోరికలు తీర్చాలని మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. నమస్తే. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు సావిత్రినగర్ గ్రామంలో శ్మశాన వాటిక మరియు శ్మశాన వాటికకు వెళ్లే మార్గం పూర్తిగా తుమ్మ చెట్లతో మూసివేయడం, వర్షాలు అధికంగా పడినప్పుడు మట్టి రోడ్డులో నడిచేటప్పుడు కాళ్లు జారి పడిపోవడం వంటి సంఘటనలతో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని, అదే విషయంపై అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించకపోవడంతో సావిత్రినగర్ యువత ఆధ్వర్యంలో శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో ఇరువైపులా ఉన్న తుమ్మ చెట్లను పూర్తిగా తొలగించి అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని శుభ్రం చేశామని యూత్ సభ్యులు తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు సావిత్రినగర్ గ్రామంలో శ్మశాన వాటిక మరియు శ్మశాన వాటికకు వెళ్లే మార్గం పూర్తిగా తుమ్మ చెట్లతో మూసివేయడం, వర్షాలు అధికంగా పడినప్పుడు మట్టి రోడ్డులో నడిచేటప్పుడు కాళ్లు జారి పడిపోవడం వంటి సంఘటనలతో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని, అదే విషయంపై అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించకపోవడంతో సావిత్రినగర్ యువత ఆధ్వర్యంలో శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో ఇరువైపులా ఉన్న తుమ్మ చెట్లను పూర్తిగా తొలగించి అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని శుభ్రం చేశామని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సావిత్రినగర్ యువత అధ్యక్షుడు మల్లాడి రాజు, సంగాడి సీను, పాలప వీరబాబు, మల్లాడి ధర్మారావు, కర్రి గోవింద్, సంగడి గంగాద్రి, కోలాడి సత్యబాబు, దండుప్రోలు భైరవ స్వామి, ఇల్లింగి ధర్మారావు, కర్రి సత్యానందం, బలసారి గంగాద్రి మరియు యువత సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు యూత్ సభ్యులకు పూర్తి సహకారం అందించినటువంటి సంగాడి గంగాద్రికి సావిత్రినగర్ యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే ఈ శ్మశాన వాటిక చుట్టూ తుమ్మ చెట్లు మొత్తం ఇవన్నీ కూడా ఉన్నాయో వీటిని అన్నింటిని కూడా 2 రోజులు మరి మేము ఇవన్నీ కూడా శుభ్రంగా చేయడం జరిగింది. మరి దీన్ని వెంటనే ప్రభుత్వం ఇప్పుడైనా తక్షణమే ఈ యొక్క శ్మశాన వాటిక పనులను మొదలు పెట్టాలని మేము సావత్నగర్ గ్రామ యువత తరపున మరి పెద్దల తరపున మేము ప్రభుత్వ అధికారిని కోరడం జరుగుతుంది.
ఆంధ్రాలో స్కూల్కి వెళ్లే పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తుంటే యానాంలో కేవలం 750 రూపాయల స్కాలర్షిప్ ఇస్తూ స్కూల్ పిల్లల్ని మరియు తల్లిదండ్రుల్ని గత వారం 10 రోజుల నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఇబ్బంది పెట్టడం తగదు అని తెలియజేస్తూ ఇలాంటి విషయాలు కూడా స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ ద్వారా ఇవ్వాలి. ఇంత సిస్టమ్ తీసేసి వాళ్ళు ఇచ్చే 750 రూపాయలు కాకుండా యానంలో కూడా ఆంధ్రాలో ఇచ్చినటువంటి 15,000 రూపాయలు ఇవ్వాలని, ఇలా ఆంధ్రాలో స్కూల్కి వెళ్లే పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తుంటే యానంలో కేవలం 750 రూపాయల స్కాలర్షిప్ ఇస్తూ స్కూల్ పిల్లల్ని మరియు తల్లిదండ్రుల్ని గత వారం 10 రోజుల నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఇబ్బంది పెట్టడం తగదు అని తెలియజేస్తూ ఇలాంటి విషయాలు కూడా స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ ద్వారా ఇవ్వాలి. ఇంత సిస్టమ్ తీసేసి వాళ్ళు ఇచ్చే 750 రూపాయలు కాకుండా యానంలో కూడా ఆంధ్రాలో ఇచ్చినటువంటి 15,000 రూపాయలు ఇవ్వాలని, ఇలా ఆఫ్లంటే తిరిగే తీరు ఇకపై మన పాండిచ్చేరిలో స్టేట్లో కూడా మారాలని చెప్పి పాండిచ్చేరి స్టేట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అడ్మినిస్ట్రేటర్ వ్యవస్థని మార్చి స్కూల్ పిల్లల తల్లిదండ్రులకి విముక్తి ఇవ్వాలి అని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్, మొల్లం చిన్న, యానం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలియజేశారు. తల్లిదండ్రులు ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే ఇదొక ప్రభుత్వం తీసుకునే నిర్ణయమా? ప్రభుత్వం ఇలా మీరు ఇచ్చే 750 రూపాయల కోసం ఇంతమంది తల్లిదండ్రులు, ఇంతమంది స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టడం అనేది, ఇంతమంది పబ్లిక్ అందరిని ఇబ్బంది పెట్టి ఎంతవరకు వాస్తవం? ఎందుకు ఇంతమంది పబ్లిక్ ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నిజంగా చూసినట్లయితే ఎవరో ఒక అమ్మాయి, ఒక నిమిషం అమ్మ, దీంట్లో చూసినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంట. ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు వెళ్ళగా సెటిల్ అయితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు, కానీ ఈ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చదువుతారు? మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు మీరు. నిజంగా కనుక వాళ్ళు వెల్ సెటిల్ అయితే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారు? అసలు మినిమం సెన్స్ ఆఫ్ మైండ్ పనిచేస్తుందా లేదో తెలియదు గవర్నమెంట్ కి. అసలు ఎంతమంది పబ్లిక్ బాధపడుతున్నారు మీరు ఆంధ్రలో. అసలు నిజం చెప్పాలంటే ఒక స్కూల్లో హెచ్ఎం గానీ ప్రిన్సిపల్ గానీ వాళ్ళు డిసైడ్ చేయాలి. కాలం 750 రూపాయలు వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇలా ఇంతమందిని ఇలా ఏడిపించకూడదు. ఇలా మీరు ఆర్ఏ ఆఫీసులు పెట్టో లేకపోతే ఆఫీసులు పెట్టో ఇన్ని రోజులు ఏడిపించకూడదు జనాల్ని. అసలు ఎలా ఏడిపించారో చెప్పండి ఒకసారి. మీరు ఇచ్చే 750 రూపాయల కోసం అని చెప్పి ఇంతమందిని బాధ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అనేది దీన్ని వాస్తవం అంటారు చెప్పండి ఒకసారి. ఒక ఫంక్షన్ కి ఒకసారి అప్లికేషన్ పెడితే మీరు ఓవరాల్ ఇచ్చేస్తున్నారే, మరి ఇంతమందిని పబ్లిక్ ని ఇబ్బంది పెడుతున్నారా? దయచేసి దీనిపై ప్రభుత్వం వన్స్ ఒకసారి 6th క్లాసులోనో ఫస్ట్ క్లాసులోనో ఒకసారి అప్లై చేస్తే ఆ అబ్బాయి 10th క్లాస్ వెళ్లే వరకు కూడా పెన్షన్ ఏదైతే స్కాలర్షిప్ ఇస్తున్నారో దాన్ని ఆకుండా ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. ప్రతి నెల మీరు ఇచ్చే 750 రూపాయల కోసం ఇంతమంది పబ్లిక్ ని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదని, దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఇలాంటి ఇబ్బందులు పెట్టకుండా మీరు ఇచ్చి 750 రూపాయల కోసం తల్లిదండ్రులు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్ణయాలు మార్చుకుని ఏదైతే స్కూల్లో ఉంటున్నారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరంలే, వాళ్ళందరూ పేదవాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి. బయట చూడండి 15,000 13,000 ఇస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇలాంటి ఆఫీసులో తిరగట్లేదే, డైరెక్ట్ గా వాళ్ళు ఆడుతున్నదే, వాళ్ళు టీసీలు అయ్యి చూసి ఇచ్చేస్తున్నారే. మరి మీకేంటి ఇన్ని రూల్స్ ఇచ్చి మీరు 750 రూపాయల కోసం? ఇది తగదని కాదు. దీన్ని మరి ఖచ్చితంగా ప్రభుత్వం వెనక తీసుకుని పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకుండా మీరు దీని మీద ఎప్పుడు కూడా ప్రజలు ఏదైతే స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు వెళ్తారో వన్స్ ఒకసారి అప్లై చేస్తే వాళ్ళు 10th క్లాస్ కాదు డిగ్రీ వరకు ఏదైతే స్కాలర్షిప్ వస్తుందో ఇవ్వాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖపట్నం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మండలం అనాథవరం గ్రామంలో సమర్థ సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం మండల సహ కన్వీనర్ నల్ల అండాల్ దేవి ఆధ్వర్యంలో మట్టి గణపతి మహాగణపతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణపతి నవరాత్రుల్లో మట్టి గణపతిని పూజించాలని మట్టి ప్రతిమలను ధార్మిక సమితి సభ్యులు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మండలం అనాథవరం గ్రామంలో సమర్థ సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం మండల సహ కన్వీనర్ నల్ల అండాల్ దేవి ఆధ్వర్యంలో మట్టి గణపతి మహాగణపతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణపతి నవరాత్రుల్లో మట్టి గణపతిని పూజించాలని మట్టి ప్రతిమలను ధార్మిక సమితి సభ్యులు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గోలకోటి వెంకటరెడ్డి, గ్రంథి నానాజీ, ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, మేటుకూరి పుష్ప, కుడిమూడి మహాలక్ష్మి, కైరం జ్యోతి, కైతా రామకృష్ణ, కొప్పిశెట్టి నాగకీర్తి, బొంతు గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ జై గణేశ జై జై 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 గణేశ गणेश महाराज की जय, गणेश महाराज की जय।
जय श्री राम। गणेश महाराज की, गणेश महाराज की, बोलो गणेश महाराज की। కోనసీమ జిల్లా ఐపోలవరం గ్రామ పంచాయతీ పరిధిలో వినాయక చవితి సందర్భంగా రాబోవు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని గ్రామస్తులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ దేవు రాంబాబు, తెలుగుదేశం గ్రామ కమిటీ పిన్నమరాజు, శివ, సొసైటీ డైరెక్టర్స్ చోడిశెట్టి వీరబాబు, మద్దిశెట్టి కుమార్ మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ఐపోలవరం గ్రామ పంచాయతీ పరిధిలో వినాయక చవితి సందర్భంగా రాబోవు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకొని గ్రామస్తులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన జనసేన కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ కమిటీ దేవు రాంబాబు, తెలుగుదేశం గ్రామ కమిటీ పిన్నమరాజు, శివ, సొసైటీ డైరెక్టర్స్ చోడిశెట్టి వీరబాబు, మద్దిశెట్టి కుమార్ మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. बाबू मेरे बाबू बाबू यार बाबू मेरे मेरे यार मेरे यार हम गिटी मेरे यार अरे अरे संदेश अरे अయ్యా పుగారు కూడా అన్న ఈ పంపించుకోమంది రాలేదు జనంకేనా రాంబాబు గారు ఇచ్చారా బాబు గారు అదే బాబు గారు వీరబాబు గారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సారథ్యం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సారథ్యం సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అమలాపురం గడియార స్తంభం నుండి కాపు కళ్యాణ మండపం వరకు ర్యాలీ చేసిన మాధవ్, బీజేపీ నాయకులు. కాపు కళ్యాణ మండపంలో జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాధవ్, సోము వీర్రాజు, బీజేపీ నాయకులు.
కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెంలో 1.10 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించే సీసీ రహదారి డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే వీలైనంత త్వరగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతున్నాయన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.